చెప్తున్నారు. ఏప్రిల్ 30 లోపు తుది నిర్ణయం తీసుకోవాలంటూ టీఎఫ్సీ చెప్పుకొస్తున్న క్రమం. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేరకపోతే మే 1 నుంచి తెలంగాణలో థియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకుంటామంటూ తెగేసి చెప్తున్నారు ఎగ్జిబిటర్ల నిర్ణయంతో డైలమాలో పడ్డారు నిర్మాతలు. ఒక్కసారిగా ఈ షాక్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే పెద్ద మీద ఇప్పటికే హైయర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రమోషన్స్ వెళ్ళిపోయారు. ప్రమోషన్స్లో భాగంగా కీలకమైన ఇంట్రెస్టింగ్ ఆ ప్రమోషన్స్ జరుగుతున్న క్రమం. అండ్ మిగిలిన సినిమాలతో కలిసి ఇప్పుడు పెద్ద సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇంకా మహా కష్టం అయితే ఇంకొక కరెక్ట్గా నెల రోజులు కూడా లేదు అనుకోవాలి. ఈ నెలాఖరున రిలీజ్ కాబోతోంది పెద్ద. బట్ వెరీ నెక్స్ట్ డే కింద మాట్లాడుకుంటున్న సందర్భం అంటే మే 1ని థియేటర్లు బంద్కు వెళ్ళబోతూ ఉన్నాయి. రైట్, రామ్ చరణ్ పెద్ద సినిమాకు బిగ్ షాక్ తగిలింది. మే 1 నుంచి థియేటర్లు బంద్కు వెళ్ళబోతున్నాయి. ఏప్రిల్ 30న విడుదల కాబోతోంది పెద్ద సినిమా. రామ్ చరణ్ పెద్ద సినిమాపై థియేటర్ల మూసివేత ప్రభావం ఉండబోతోందా? ఇప్పటికైతే మాత్రం ఎస్ అనే మాట వినిపిస్తోంది. మల్టీప్లెక్స్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్కు కూడా పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లకు పర్సెంటేజ్లు ఇవ్వడం కుదరదంటూ నిర్మాతలు తెగేసి చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ 30 లోపు తుది నిర్ణయం తీసుకోవాలంటోంది టీఎఫ్సీ. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేరకపోతే మే 1 నుంచి తెలంగాణలో థియేటర్ల మూసివేతకు నిర్ణయం అంటూ కూడా ఎగ్జిబిటర్లు తెగేసి చెప్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? అండ్ ఆ సినిమా డేట్ని పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం ఏమైనా ఉందా, లేకపోతే ఏప్రిల్ 30ని రిలీజ్ కాబోతోందా? ఏం జరిగే అవకాశం ఉంది? డీటెయిల్గా తెలుసుకుందాం. కొలీగ్ అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అనేంద్ర, పెద్ద ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే థియేటర్స్ బంద్లోకి వెళ్ళబోతున్నాయి. ఎస్ సచిన్, పెద్ద మూవీకి సంబంధించి మార్చి 27th రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేస్తూ మూవీ టీం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 30 కూడా మూవీ రిలీజ్ అవుతుందా అవ్వట్లేదా అనేది ఒక గందరగోళం అయితే పెద్ద మూవీ టీం క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక 20 days మాత్రమే మిగిలింది మూవీ రిలీజ్ కి. వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కి ఇంకా 20 days మాత్రమే మిగిలింది. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ మూవీకి వాళ్ళు ప్రమోషన్ చేయాలన్నా కూడా ఇంకా చాలా తక్కువ టైం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మూవీకి సంబంధించి మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుంది. ఆ సాంగ్ ఎవరు చేయాలి, ఏ హీరోయిన్ ని తీసుకోవాలి అనే డెసిషన్ కూడా ఇంకా తుది నిర్ణయం రాలేదు. హీరోయిన్ కూడా డిసైడ్ చేసుకుని ఫైనల్ గా ఒక సాంగ్ ఉంది. ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్ కూడా ఉంది. ఇదంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మూవీ రిలీజ్ అవుతుంది అని కూడా బయట టాక్ వినిపిస్తుంది. June 25కి మూవీ రిలీజ్ చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందు ఎస్కేఎన్ కూడా స్టేజ్ పైన మాట్లాడారు. June 25కి రిలీజ్ అవబోతుంది అంటూ కూడా. తర్వాత క్షమాపణ చెప్తూ ఎస్కేఎన్ కూడా మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీం నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అనుకున్న డేట్ కి రిలీజ్ చేస్తున్నారా లేదా అనేది. రీసెంట్ గా కూడా మూవీకి సంబంధించి కొన్ని పోస్టర్స్ వచ్చినా కూడా పోస్టర్స్ లో రిలీజ్ డేట్ అనేది లేదు. అయితే ఇప్పుడు మాత్రం మేబీ ఏప్రిల్ 30కే రిలీజ్ చేస్తే ఇప్పుడు ఈ థియేటర్ల బంద్ అనేది ఒక పెద్ద గండలాగే ఉంది పెద్దకి అని చెప్పుకోవచ్చు. ఓవైపు వర్క్ ఫినిష్ అవ్వలేదు, బట్ ఆ సినిమాని అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడానికి టీం అంతా కూడా 2-3 యూనిట్లుగా కష్టపడుతున్నారు. డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఆర్ఆర్ వర్క్ రెహమాన్ కూడా స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా కంప్లీట్ చేసి ఏప్రిల్ 30 కల్లా సినిమాని రిలీజ్ చేసేయాలి అంటూ కూడా మూవీ టీం కొంతమంది పట్టుబట్టినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు కూడా మూవీని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మూవీని చెప్పిన డేట్కే రిలీజ్ చేస్తేనే వచ్చే కలెక్షన్ అయినా వస్తుంది. లేదు అంటే ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్ లోకి వెళితే ఆ జూన్ లో మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ ఉంటాయి. ఫ్యామిలీస్ అంతా కూడా ఆ హడావుల్లో ఉంటారు. టికెట్ రేట్స్ హైక్ చేసినా కూడా అప్పుడు వచ్చే సిచ్యువేషన్ కూడా ఉండదు. ఈ సమ్మర్ హాలిడేస్ లోనైతే కలెక్షన్స్ రావడానికి కొంచెం ఈజీ అవుతుంది. టికెట్ రేట్స్ పెంచినా కూడా ఫ్యాన్స్ చూస్తారు. ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్స్. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఫ్యాన్స్ చేసే హడావుడి కానీ అండ్ ఇంకా టికెట్ రేట్ ఎంత పెట్టినా కూడా ఫ్యాన్స్ వచ్చి చూస్తారు. రిపీట్ ఆడియన్స్ రావాలన్నా కూడా ఫ్యాన్సే వస్తారు. ఫ్యాన్స్ మొత్తం కూడా మాక్సిమం సింగిల్ స్క్రీన్స్ లోనే సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అటువంటి సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టమ్ కొంతమంది ప్రొడ్యూసర్లకి ఎగ్జిబ్యూటర్లకి ఒప్పందం కుదరకపోవడంతో ఈ సింగిల్ స్క్రీన్స్ అన్ని కూడా మే 1 నుంచి క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది గిల్డ్ గా ఏర్పడినటువంటి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరెవరైతే ఉన్నారో దిల్ రాజు కానీ, అల్లు అరవింద్ కానీ, సురేష్ కానీ
సునీల్ నారంగ్ గాని ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ పర్సంటేజ్ సిస్టమ్ ని ఒప్పుకోవట్లేదు. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం మల్టీప్లెక్స్ కి ఇచ్చినట్టే మాకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ అనేదే కావాలి అంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి. సో ఈ క్రమంలోనే అది ఒక 2-3 years నుంచి ఇది కొనసాగుతూనే ఉంది, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక ఫైనల్ డెసిషన్ అయితే అటువైపు నుంచి రావట్లేదు, ఇటువైపు నుంచి రావట్లేదు. సో కాంప్రమైజ్ కూడా అవ్వట్లేదు. వాళ్ళు పర్సంటేజ్ సిస్టమ్ కావాలి అని వీళ్ళు అడుగుతున్నారు. లేదు, సో కంటెంట్ మాది, మేము సినిమాని ఇస్తున్నప్పుడు మేము డిసైడ్ చేయాలి, కానీ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? మా సినిమా మా కంటెంట్ తీసుకుని మళ్ళీ పర్సంటేజ్ కావాలని మా మీద డిమాండ్ ఎట్లా చేస్తారు మీరు అనేది వీళ్ళ వైపు నుంచి వస్తున్న వెర్షన్. సో ఈ క్రమంలోనే May 1 నుంచి థియేటర్లు బంద్ చేసే అవకాశం ఉంది. అయితే పెద్ద అయితే ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. April 30కి అన్నది మాత్రం ఫిక్స్ అయ్యి ఆ పోస్టర్తోనే ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఈవెన్ రామ్ చరణ్ కూడా ఈ మధ్య కాలంలో రాకాస మూవీ ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు మూవీ లేట్ అవ్వట్లేదు, అనుకున్న డేట్ కే వస్తుంది, మీరు కూడా ప్రమోట్ చేయండి, అనుకున్న డేట్ కే వస్తుందని బయట వస్తున్న రూమర్స్ అన్ని కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి రామ్ చరణ్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనుకున్న డేట్ కి అనేది క్లారిటీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి కొన్ని చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో చిన్న నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవేళ ఆ డేట్ కి సినిమా రాకపోతే మా సినిమాలైనా రిలీజ్ చేసుకుంటాం, కానీ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఎందుకు చేయట్లేదు? బయట సోషల్ మీడియా మొత్తం కూడా June 25th వరకు రిలీజ్